నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుకుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి కీర్తి గారు. సో ధనుసు రాశి వారికి 2025 జనవరి ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మనకు మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష జ్ఞానం అండి. ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే మనం లైఫ్లో చేయాల్సిన ఇంపార్టెంట్ పనులకి ఎంత అనుకూలమైన పరిస్థితులు ఉంటే అంత ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయండి. అయితే ఈ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు ఎలా మనకు ఉంటాయి అనేది జ్యోతిష శాస్త్ర జ్ఞానం మనం తెలుసుకొని తదను కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అయితే మనిషి చేసే పనులు ధర్మార్థ కామ మోక్షాలు ఎలాంటి వాళ్ళైనా సరే భూమి మీద ఎక్కిన తర్వాత లాస్ట్ వరకు చేయాల్సిన పనులు ఈ 4 ఉంటాయండి. మనకు గృహస్థ ఆశ్రమం దగ్గర నుంచి, సన్యాసాశ్రమం దగ్గర నుంచి, లేదంటే వనప్రస్థాశ్రమం, లేదంటే మనకి బ్రహ్మచార్యం 4 రకాల వర్ణాశ్రమాలు చెప్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరైనా సరే ఫైనల్గా ఈ ధర్మార్థ కామ మోక్షాలే చేయాలన్నమాట. దీనికి పురుష అర్థం అంటే ఒక పురుషుడు సాధించాల్సిన సంపదలు అంటారు అనమాట. అర్థం అంటే అనమాట సంపదలు. అయితే వీటి సాధించేటప్పుడు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి జనాలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా మనకి బ్రహ్మ మొదలైన మహర్షులు గొప్ప గొప్ప దేవుళ్ళు వీళ్ళంతా మనకి మహర్షుల ద్వారా వశిష్ఠ మహర్షి, నారద మహర్షి గొప్ప మహర్షుల ద్వారా మనకి బ్రహ్మ నుంచి డైరెక్ట్గా మనకు వచ్చిన ఒక జ్ఞానం అండి, జ్యోతిష జ్ఞానం. ఇది రహస్యాతి రహస్యంగా పెట్టిన రహస్యం అండి. ఇది జనరల్గా ఈ జ్ఞానం అందరికీ అర్థం కాదు. బట్ ఎవరైతే ఈ జ్యోతిష జ్ఞానం నేర్చుకుంటారో, వాళ్ళని ఫాలో అవుతారో వాళ్ళకి శోకం ఉండదని చెప్తారనమాట. అంటే మనకి టైం టు టైం ఇది ఇండికేట్ చేస్తుంది ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఎక్కడ నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మనకి ఏమంటారండి, మనకి ఆది శంకరాచార్యులు తన స్క్రిప్చర్స్లో ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఏమంటే మనిషికి 2 ఉండాలి, వైరాగ్యము, రెండోది వివేకం ఉండాలి. సో ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి తెలుసుకొని తదనుగుణంగా చేయటమే ఇంపార్టెంట్. అలానే వైరాగ్యం అంటే ప్రతి పని మనం చేయటం కాదు, మనకి కొన్ని నచ్చని పనులు లేదంటే మనకి హాని కలిగించే కొన్ని పనులు వదిలేయటం కూడా నేర్చుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. ఎవరైతే ఇలా ఉంటారో ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీ, బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉంటుందని చేసి చెప్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో మరి తదుపరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో ధనుసు రాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. సో ఇవి అన్నీ అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి యో, ఏ, యో, బా, బి, బు, దా, భా, ధా, భే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి ధనుసు రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి గ్రహ స్థితి కనుక చూసుకుంటే మనకి 4 గ్రహాలు కనుక మేజర్ ఇంపార్టెంట్. అవి కూడా మంత్లీ మారే గ్రహాల యొక్క పరిస్థితి మాస ఫలాల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఇందులో ఫస్ట్ సూర్యుడు వచ్చేప్పటికి మకర రాశిలో 14వ తారీఖున, బుధుడు సంచారం జనవరి 4న ధనుసు రాశిలోకి, శుక్రుడు కుంభరాశిలోకి సెకండ్ హౌస్లో అనుకొని చెప్పుకోవాలన్నమాట. 28 నుంచి వెళ్ళి ఉంటూ ఉన్నారనమాట. కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడండి జనవరి 21. దానికి ముందు వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారనమాట. ఈ గ్రహాలను అనుసరించి మనకి మహర్షులు ఒక సిస్టమ్ ఇచ్చారు, ఒక కాన్సెప్ట్, సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటే. అంటే మనకి టీవీలో వార్తలో హెడ్లైన్స్ లాగా వెరీ బ్రీఫ్గా మనం ఏంటనేది తెలుసుకోవచ్చు. తర్వాత ఇందులో ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే స్థాననాశం, మృతి, పరాభవం, విత్తసిద్ధిం. అంటే ఈ టైంలో వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రకారం చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్, అగౌరవం పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. డేంజర్ టు లైఫ్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉంటాడు, అంత మంచిది కాదనమాట. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత చేంజ్ ఆఫ్ ప్లేస్, స్థాన నాశనం, ఉన్న పొజిషన్ నుంచి అక్కడెక్కడో కొంచెం ఇబ్బందులు పడేసి వేరే ప్లేస్కి వెళ్ళటం కానీ, లేదంటే కొంచెం డీప్రమోషన్ లాంటివి వచ్చేసి కొంచెం చేంజెస్ అయితే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఉంటాయి. తర్వాత వీళ్ళకి 15th తర్వాత ఎలా ఉంటుందంటే ధనం, మృతం, అర్ధాక్షయం, విభూది అని చెప్తారన్నమాట. అంటే 2 విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. ధనం ప్రకారం చాలా బాగుంటుంది. తర్వాత టోటల్ వచ్చి నెక్స్ట్ 30 days వీళ్ళకి చాలా ప్రాస్పెరిటీ ఉంటుంది పని చేసినా కానీ. అంటే 15th తర్వాత మనం చెప్పుకోవాలన్నమాట. అయితే 2 విషయాల్లో ఛాలెంజ్ ఏమంటేనండి అర్ధాక్షయం, మృతి అని చెప్తారన్నమాట. వీళ్ళకి కొంచెం జీవితానికి కొంచెం ప్రమాదకరమైన రోజుల్లాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కూడా వృధాగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. 15 days కదండి, 15th నుంచి మళ్ళీ వచ్చే 15th వరకు. అంటే సూర్యుడు ఎంటర్ అయిన ఫస్ట్ 10 days ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందండి. నిజంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి 15th నుంచి 25th వరకు వీళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అలా చెప్పుకుంటాం అనమాట. సో ఇది మనం డీటెయిల్స్ గోచారం ప్రకారం చూసుకుంటే మనకి ఏ ప్లానెట్ ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తున్నారు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారో కనుక మనం గమనించుకుంటే సూర్యుడు సెకండ్ హౌస్లో ఉన్నారండి. ఇది అంతా మంచి పొజిషన్ కాదని మనం చెప్పుకోవాలన్నమాట. కొంచెం ఇబ్బందులు పడే పొజిషన్. ఎలాంటి ఇబ్బందులు పడుతుంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, వ్యధ.
తర్వాత నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతో రవి అని చెప్పేసి సూర్యుడు రెండో ఇంట్లో కనుక వెళ్తే ఎలా ఉంటుందంటేనండి దుర్మార్గులతో సహవాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నీచ బుద్ధి ఉంటుంది, ఏదో ఒకటి చేసేసి మనం పని నవగొట్టేసుకుందాం, ఎవరు చూసారన్న ఒక యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత అది చేస్తున్నామని బట్టి మనసులో ఎక్కడో బాధ కూడా ఉంటుంది. బట్ వ్యాపారంలో కూడాను వాళ్ళకి అంత నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. పని చేస్తే అంత త్వరగా రిజల్ట్ రాదనమాట. తర్వాత నిష్ఫలం కృషి వాణిజ్యం అని చెప్తారనమాట. అంటే వాణిజ్యం బిజినెస్ ఏదైనా చేసినా కానీ ఏదైనా ఎక్స్పెక్టేషన్ చేస్తే ఈ టైంలో అంతా వాళ్ళకి ఆశించినంత ఫలితాలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి 8th హౌస్లో కూడా చూడటం వల్ల ఏమవుతుందంటే అండి కంటిన్యూస్గా ఏదో ఒక గొడవ లేదంటే ఏదో ఒక హెల్త్తో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. సో సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇది మనసులో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంత్ అంతా చక్కగా ఉంటుంది. ఈ టైం దాటిపోతే వాళ్ళు బయటపడ్డట్టేనండి. కరెక్ట్ అండి. ఫస్ట్ పర్టికులర్గా 15th నుంచి 25th 10 days కనుక ఈ విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ఒక తీవ్రత అంటారు కదండి, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకి కుజుడు కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. అది కూడా 21st వరకు ఉంటుంది. వీళ్ళు 11th హౌస్ 3rd హౌస్ని చూస్తున్నారు. 60% కుజుడు చాలా పాజిటివ్గా ఉన్నాడు, 30% ఛాలెంజింగ్గా ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ పాజిటివ్గా ఎలా ఉంటుందంటే ఆరోగ్యం, సంతోషం, వస్త్రలాభం, యత్నానుకూలత్వం. అంటే సూర్యుడు మనకి ఇబ్బంది పెడుతున్నా కుజుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఫైనల్గా పనిలో టోటల్గా పాజిటివ్గా ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట, కొంచెం ఇబ్బందులు పడినా కానీ. తర్వాత 3rd ఆస్పెక్ట్లో ఉండడం అవుతుంది విస్తలాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, వస్త్రలాభం, ధనం అని చెప్తూ ఉంటారంటే ఈ టైంలో 3rd హౌస్లో ఉండటం వల్ల మీ దృష్టి ఉండటం వల్ల అంటే వాళ్ళు పడిన కష్టానికి తగిన రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు సాధించుకుంటూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి వస్త్రలాభము అవన్నీ కూడాను ధనప్రాప్తి కూడా చక్కగా చూపిస్తుంది. అయితే కుజుడు ఎలాంటి ఛాలెంజెస్ని తీసుకొని వస్తున్నారంటే వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారండి. 8th హౌస్ కొంచెం అన్నింటిలో కల్లా దుస్థానం అంటారు. సూర్యుడు దృష్టి కూడా అక్కడే ఉంది, కుజుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఇది కొంచెం ఎలాంటి పరిస్థితులు అంటే కొంచెం మనకేం చెప్తారంటే రోగ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ప్రవాసం అంటే ఉన్న పొజిషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వేరే దేశంకి వెళ్ళి ఉండటం, అక్కడ పనులు కాకుండా ఉండటము, విపరీతంగా దగ్గు కానివ్వండి, స్థాన నాశనము, అప్పులు వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించుకొని కొంచెం ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి శుక్రుడు చూసుకున్నారనుకోండి, శుక్రుడు వీళ్ళకి 3rd హౌస్లో ఉండేసి 9th హౌస్ని చూస్తూ ఉన్నారండి. సో ఇది 3rd హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది చాలా యోగ్యతను ఇస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. పెద్దవాళ్ళతో కనుక ఎవరైనా మనం మీటింగులు లాంటి కానివ్వండి, లేదంటే హైయర్ అఫీషియల్స్తో చూసినా కానివ్వండి, అది పొలిటిక్స్లో ఇంకా వాళ్ళ పైన నాయకులతో కానీ మాట్లాడుకున్నా కానీ వీళ్ళు ఏదైనా మాట చెప్తే ఆ మాటకి వాళ్ళకి రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా ఉంటుందని మనం గమనించాలి. తర్వాత గత జీవన రాహిత్యం, శత్రువృద్ధి, ధనక్షయము అంటే ఉండటంలో శత్రువులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటేనండి మిత్రులతో లాభం ఉన్న మాట చక్కగా ఉంటున్నా కానీ కొంతమంది వెనక నుంచి వీళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. హిడెన్ శత్రువులు అంటారు చూడండి, రహస్యంగా ఉండేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ 9వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఓవరాల్గా ప్లీజర్గా ఉంటుంది. సో ఛాలెంజ్లతో ఉన్నా కానీ బట్ ఓవరాల్గా అయితే మనకు పాజిటివ్గా ఎండ్ అయితే ఉంటుందని మనం గమనించాలి. ఇది మనకి 3 గ్రహాలు ధనుసు రాశికి వాళ్ళకి ఇచ్చే ఫలితాలని చెప్పుకోవాలండి. నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మీరు అడిగిన విధంగా మనకి ధనుసు రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పుబ్బ, ఉత్తర అని అంటారు. వీళ్ళకి 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది, 3 విషయాల్లో పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలన్నమాట. ఎవరికి మూలా నక్షత్రం వాళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉందంటే ఫస్ట్ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫుల్ మంత్ అంతా. అయితే 17th వరకు చాలా చక్కటి లాభం వచ్చేస్తుంది. తర్వాత January 22 టోటల్గా ఒక మనీ ప్రవాహం మూలా నక్షత్రం వాళ్ళకి జనవరిలో వస్తుందని గమనించాలి. అంటే వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడ ఉందంటేనండి, ఒకటి 17th నుంచి మంత్ ఎండ్ వరకు ఏదో ఒక విషయంలో వీళ్ళకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటు వీళ్ళు అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది, చాలా టూ మచ్ ఎక్కువ కనీసం భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది మనకి మూల నక్షత్రం వాళ్ళకి. అదే పూర్వాషాఢ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 3 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది, 3 విషయాల్లో పాజిటివ్గా ఉంది. వీళ్ళు ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి January 11th నుంచి మంత్ ఎండ్ వరకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ఇదొక పాజిటివ్. తర్వాత January 11th ముందు ఏ పని చేసినా లాభంగా వాళ్ళు ముగిస్తారు. బట్ టోటల్గా సౌఖ్యంగా ఉంటుంది, ధనలాభం చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళకి 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. January 11th ముందు అనుకున్న పనిలో ఏదో ఒక ప్లాన్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి దానివల్ల అది లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12th నుంచి మంత్ ఎండ్ వరకు ధనం వస్తూ ఉంటుంది, ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది.
ఓకే, వచ్చినట్టు. వచ్చినట్టు ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇది గమనించుకోవాలి. మీకు ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్గా ఉంది, 3 విషయాల్లో నెగిటివ్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. ఎక్కడ ఛాలెంజ్ ఉంటుంది వీళ్ళకి ధన నాశనం కూడా ఉంటుంది, అంటే ధనానికి తగినంత రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మృత్యు భయం జనవరి 11th వరకు హెల్త్ కాంప్లికేషన్స్ సంథింగ్ వాళ్ళకి మృత్యు భయం పెట్టుకొని వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 11th నుంచి 24th మధ్యలో ఈ 15 days అని మనం అనుకోవాలి, లేదంటే ఒక 13 days. ఈ 13 daysలో వాళ్ళు ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుని చేద్దాము, సక్సెస్ అవుతుంది అనుకున్న పని కాకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇది మీరు గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే డేట్లు కూడా ఇచ్చాం కాబట్టి చాలా బాగుంటుంది. కానీ హెల్త్ పరంగా అయితే స్థలం చేంజ్ అవ్వడం అంటే మానసికంగా హెల్త్ పరంగా కూడా బాగాలేదనే అనిపిస్తుంది ధనుసు రాశి వారికి. మరి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ సజెస్ట్ చేయండి సురేష్ గారు. సో మీకు అడిగిన విధంగా చూసుకుంటే వీళ్ళకి ఏమంటారంటే అండి, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంది. అది ఆఫీస్లో కానివ్వండి, లేదంటే మనకి పొలిటిక్స్లో కానివ్వండి, ఒక నాయకత్వ లక్షణాల్లో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం ఎక్కువగా ఉంది. మరి పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాహుకేతుల ఎఫెక్ట్ కూడా, శని యొక్క ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉందండి. వీళ్ళకి మనం చూసుకుంటే మీకు ఇందాక ధనహీనత అని చూపిస్తుంది. వీళ్ళకి ఎవరైనా కనుక ధనానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక కనకదార స్తోత్రాన్ని ఒక 40 రోజులు దీక్ష బట్టి చక్కగా ఉదయాన్నే కనుక చదివితే, మొదట్లో కష్టంగా ఉంటుంది, కొంచెం 23 శ్లోకాలు ఉంటాయి కాబట్టి, కానీ ఇది చదవగలిగితే వీళ్ళకి ఎప్పుడు నిరంతరం ధన ప్రవాహం ఉంటుందండి. ఓకే, తర్వాత వీళ్ళకి అనుకున్న పనులలో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి లక్ష్మీ గణపతి హోమం కానీ, తర్వాత మహామృత్యుంజయ హోమం చేసుకున్నా కానీ అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కనకదుర్గమ్మ కనుక దర్శనం చేసుకోగలిగితే చాలా చక్కగా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి.